బడ్డీ ఎవరెవరో రాసిన కథలు, ఎక్కడో జరిగిన కథలు చెప్తున్నాను గదా! నా ఫ్రెండ్స్ అందరూ "రేయ్! నువ్వు రాసిన కథ ఇదేనా ఒకటి చెప్పకూడదా?" సరే నేను చాలా కథలు రాసుంటాను గదా! అయితే వాటిలో ఒక్క ఎపిసోడ్‌లో సగం మాత్రం చెప్తాను. ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. చాలా రోజులైంది గదా! కథలు జెప్పి. అయితే ఓపెన్ జేస్తే ఒక పాత బంగ్లా, ఓల్డ్ వింటేజ్ ప్యాలెస్. అంతా చీకటిగా ఉంది. రాత్రి 11, 12 ఆ టైంలో. ఆ కింద రూమ్‌లో ఒక కిటికీ పక్కన ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని, ఒక టేబుల్ పైన ఒక పుస్తకం పెట్టుకొని రాస్తూ ఉంది. మొత్తం చీకటిగా ఉంటది. జస్ట్ ఆ కిటికీ దగ్గర మాత్రం ఒక లైట్ పడుతుంటది. ఆ లైట్‌లో ఆ అమ్మాయి మొఖం కనిపిస్తూ ఉంటది. కట్ చేస్తే ఆ పేపర్ పైన బ్లడ్ మార్క్ పడతది. ఒక టెంకాయ చిప్ప కింద పడి గర్రని తిరుగుతూ ఉంటది. అలా డిజాల్వ్ అయిపోద్ది. టైటిల్ పడతది. ఓపెన్ చేస్తే ఒక పెద్ద 4 అంతస్తుల బిల్డింగు. ఒక నలుగురు కుర్రోళ్ళు బ్యాగ్ పట్టుకొని ఆ బిల్డింగ్‌లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్. పక్కనే ఒక కాలేజ్ ఉంటది. ఉదయాన్నే లేవటం, సరదాగా బడ్డీ కామెడీ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, కాలేజ్‌కెళ్ళటం, ఫ్రెండ్స్‌తో తిరగటం, అమ్మాయిల్ని ఏడిపించటం, తిరిగొచ్చి తాగి పడుకోవటం. ఇంతే వాళ్ళ దినచర్య. కాలేజ్ స్టూడెంట్స్. ఒకరోజు అలాగే వాళ్ళు కాలేజ్‌కెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక ఒక సిగరెట్ షాప్ దగ్గర ఒక అమ్మాయి ఆ నలుగురిలో ఒకడిని డయాగ్నల్‌గా చూస్తూ ఉంటది. వీడు ఆ రోజు రాత్రి ఇంటికొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూర్చొని సిట్టింగ్ అప్పుడు ఒక అమ్మాయిని పడేశానురా ఈరోజు. అస్సలు ఆ అమ్మాయి మామూలుగా లేదు అని చెప్పి అవి ఇవి కలిపిచ్చి చెప్పి హ్యాపీగా ఫుల్‌గా తాగి పడుకుంటారు. స్క్రీన్ అలా క్లోజ్ అవుద్ది. ఓపెన్ చేయంగానే పెద్ద పెద్ద సౌండ్ వినిపిస్తా ఉంటది. ఎక్కడున్నావని ఒకడు కళ్ళు తెరుస్తాడు. వాళ్ళు నలుగురు ఒక రైల్వే ట్రాక్ పైన పడిపోయి ఉంటారు. చూస్తే ట్రైన్ వస్తూ ఉంటది. ఆద్రా బాద్రా లేసి అందరూ సర్దుకొని అక్కడి నుంచి పరిగెడతా బయటకొచ్చేస్తారు. ఒరేయ్! మనం ఇంత తాగేసినామా అని చెప్పి రూమ్‌కెళ్ళిపోతారు, రెడీ అవుతారు, కాలేజ్‌కెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ డే యథావిధిగా కాలేజ్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఆ అమ్మాయి రోడ్డు పైన కనిపిస్తది. మళ్ళీ వాడు అట్రాక్ట్ అవుతాడు. ఈసారి రూమ్‌లోకొచ్చి వాడు నిన్న చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళ ముందు డవల్ తాగేస్తారు, నిద్రపోతారు. అయితే ఆ నలుగురిలో ఒకడుంటాడు. నిన్న కూడా ఇదే జరిగింది. ఈరోజు కూడా ఇదే జరిగిద్ది. సో, వాడేం చేస్తాడంటే వాళ్ళ కాలికి ఒక రోప్ కట్టి పక్కనే ఒక దివాన్ ఉంటే దానికి టై చేసి నిద్రపోతారు. ఉదయాన్నే లేస్తారు. లేయంగానే వాడు చూస్తే తడుముకోంగానే రోప్ ఉంటది. హమ్మయ్య అనుకుంటాడు. పక్కనే దివాన్ ఉంటది. ఆహా! అనుకొని లేస్తాడు. కళ్ళు తెరవంగానే పెద్దగా అరుస్తాడు. ఎందుకంటే ఈ నది మధ్యలో నీళ్లు చుట్టూ ఉండి అక్కడక్కడ గట్టు కనిపిస్తది కదా! అలాంటి ఒక గట్టు పైన వాళ్ళు నలుగురు పడిపోయి ఉంటారు. దివాన్ కూడా పక్కనే ఉంటది. వాళ్ళకి అర్థమవుతది. ఇదేదో ఏదో వేరే పవర్ పనిచేస్తుంది. దెయ్యం ఉన్నట్టుంది ఇంట్లో అని చెప్పి ఉన్న పలంగా వాళ్ళు పరిగెట్టి, పరిగెట్టి ఒకే పరుగులో ఇంటికొచ్చేస్తారు. అన్ని బ్యాగులు, బుట్టలు సర్దేసుకుంటారు. వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆయన బయటకొచ్చి చూస్తే ఎదురు ఇల్లు తాళం వేసి ఉంటది. దాని పక్కిల్లు తాళం వేసి ఉంటది. కింద ఫ్లోర్‌లోకెళ్తాడు. కింద 4 ఇళ్ళు తాళం వేసి ఉంటాయి. దాని కింద ఫ్లోర్‌లోకెళ్తాడు. 4 ఇళ్ళు తాళం వేసి ఉంటాయి. పార్కింగ్‌లోకెళ్తాడు. ఈడి సైకిలు, ఈడి బైక్ తప్ప మిగతా ఒక్క వెహికల్ కూడా ఉండదు. దూరంగా ఒక కిరాణా కొట్టు ఉంటది. అక్కడికెళ్తాడు. సార్ ఈ అపార్ట్మెంట్‌లో ఎవరు లేరు. అదేంటి బ్రో మీరొచ్చి 1 వీక్ అయింది. అపార్ట్మెంట్‌లో ఒక 10 సంవత్సరాల నుంచి ఎవరు లేరు. మీరు గమనించలేదా? అనంగానే వాడికి చెమటలు పడతాయి. మళ్ళీ వాడు పరిగెడతా పైన 4థ్ ఫ్లోర్‌లోకెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రెడీ అయిపోయి బయటికెళ్దామని ప్రిపేర్ అయిపోయి ఉంటారు. వాడొచ్చి ఇంకా వాడి బ్యాగ్ తీసుకొని తలుపు ఓపెన్ చేయంగానే విపరీతమైన గాలి, వాన, తుఫాన్ ఎత్తుకుంటది. కరెంట్ పోద్ది. లైట్లు వెళ్ళిపోతాయి. కిటికీలు పగిలిపోతాయి. బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అక్కడే కూర్చుంటారు. నలుగురు 4 మూలల్లో కూర్చుంటారు. ఉన్నట్టుండి ఒక అరగంటకి తుఫాన్ ఆగిపోద్ది. బల్బులు మినుకుమంటూ ఉంటాయి. ఉరుములు మెరుపులన్నీ ఆగిపోతాయి. ఒక్క నిశ్శబ్దం ఏర్పడుతుంది. సైలెన్స్ వస్తుంది. వాళ్ళ ఊపిరి వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక కాలింగ్ బెల్ మోగుద్ది. సగం ఎపిసోడ్ అయిందండి. మిగతాది ఇంకెప్పుడన్నా చెప్తా.